మీరు వెళ్ళవలసి వచ్చిందా? Did you have to go? ఓకే, డిడ్ యూ హ్యావ్ టు గో. సే వన్స్ అగైన్. Did you have to go? ఓకే, మేము వెళ్ళవలసి వచ్చిందా? Did we have to go? ఓకే, డిడ్ వి హ్యావ్ టు గో. సే వన్స్ అగైన్. Did we have to go? ఓకే, వారు వెళ్ళవలసి వచ్చిందా? Did they have to go? అతను వెళ్ళవలసి వచ్చిందా? Did he have to go? ఓకే, ఆమె వెళ్ళవలసి వచ్చిందా? Did she have to go? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం హ్యాడ్ టు యూస్ చేసి క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి అనేది ప్రాక్టీస్ చేద్దాం. బట్ బిఫోర్ డూయింగ్ దట్ I suggest you to kindly watch the previous video first and then come to this class so that you will be able to understand clearly. I have given the link of the previous video in the description below. ఆ లింక్ మీద క్లిక్ చేసి ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ది క్లాస్. But before doing that, a small request, all of you please like this video and share with your friends. And if you are watching our channel for the first time, please subscribe to our channel. ఓకే, సో ఇక మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నట్టుగా ఈ హ్యాడ్ టు అనేది మనం గతంలో ఏదైనా ఒక పని చేయవలసి వచ్చింది అనే మీనింగ్లో వాడతాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ టు గో, నేను వెళ్ళవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు గో, అతను వెళ్ళవలసి వచ్చింది. ఓకే, సో ఇలా ఏదైనా ఒక పని చేయవలసి వచ్చింది అనే మీనింగ్లో యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. యూ హ్యాడ్ టు గో. యూ హ్యాడ్ టు గో అంటే మీరు వెళ్ళవలసి వచ్చింది. ఓకే, బట్ సమ్టైమ్స్ మనం డైలీ లైఫ్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు క్వశ్చన్ అడగవలసి ఉంటుంది. అంటే మీరు వెళ్ళవలసి వచ్చిందా అని క్వశ్చన్ అడగాలి. ఓకే, ఇక్కడ యూ హ్యాడ్ టు గో అంటే మీరు వెళ్ళవలసి వచ్చింది అని చెబుతున్నట్టు, బట్ క్వశ్చన్ అడగాలి. అంటే మీరు వెళ్ళవలసి వచ్చిందా అని క్వశ్చన్ అడగాలి. సో అలా క్వశ్చన్ ఫామ్ చేయాలంటే చాలా సింపుల్. దీని ముందు డిడ్ అనేది యూజ్ చేయండి. అంటే డిడ్ యూ. ఓకే, ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఈ హ్యాడ్ టు అనేది హ్యావ్ టుగా మారుతుంది. డిడ్ ఎక్కడొచ్చినా సరే హ్యాడ్ టు ఏమవ్వాలి, హ్యావ్ టు అవుతుంది. సో డిడ్ యూ హ్యావ్ టు గో. డిడ్ యూ హ్యావ్ టు గో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వన్ అండ్ దిస్ వన్? యూ హ్యాడ్ టు గో అంటే మీరు వెళ్ళవలసి వచ్చింది అని మనం చెప్తున్నట్టు, బట్ డిడ్ యూ హ్యావ్ టు గో అంటే మీరు వెళ్ళవలసి వచ్చిందా అని క్వశ్చన్ అడుగుతున్నట్టు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ డిడ్ వచ్చినప్పుడు మనం హ్యావ్ టు మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం క్వశ్చన్ని ఫామ్ చేయొచ్చు. సో క్వశ్చన్ ఫామ్ చేయాలంటే స్టార్టింగ్లో ఏమొస్తుంది, డిడ్ అని హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. సో యూ టేక్ డిడ్. నెక్స్ట్ యూ మీన్స్ యూ కెన్ యూజ్ ఎనీ సబ్జెక్ట్. యూ ప్లేస్లో మనం ఏ సబ్జెక్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ అండ్ ఇట్. ఓకే, ఐ నేను, వి మనము లేదా మేము, యూ మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. ఓకే, సో డిడ్ యూ. నెక్స్ట్ వాట్ ఈస్ దేర్, హ్యావ్ టు. కాబట్టి హ్యావ్ టు తీసుకోండి, హ్యావ్ టు. అండ్ హ్యావ్ టు ఆఫ్టర్ గో. గో అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ V1. ఓకే, మనం ఏ వెర్బ్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ V1. ఓకే, సో అంటే చూడండి, డిడ్ యూ హ్యావ్ టు గో. డిడ్ యూ హ్యావ్ టు గో మీరు వెళ్ళవలసి వచ్చిందా క్వశ్చన్ అనమాట. అదేవిధంగా డిడ్ ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళవలసి వచ్చిందా. డిడ్ వీ హ్యావ్ టు గో మేము వెళ్ళవలసి వచ్చిందా. డిడ్ దే హ్యావ్ టు గో వారు వెళ్ళవలసి వచ్చిందా. డిడ్ హీ హ్యావ్ టు గో అతను వెళ్ళవలసి వచ్చిందా. డిడ్ షీ హ్యావ్ టు గో ఆమె వెళ్ళవలసి వచ్చిందా. అండ్ డిడ్ ఇట్ హ్యావ్ టు గో అది వెళ్ళవలసి వచ్చిందా. సో ఈ విధంగా ఏ సబ్జెక్ట్కైనా మనం క్వశ్చన్ అడగవచ్చు అనమాట. ఓకే, సో డిడ్ యూ హ్యావ్ టు గో మీరు వెళ్ళవలసి వచ్చిందా అని క్వశ్చన్.
సపోజ్ ఇప్పుడు ఎవరైనా మనల్ని ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, వీ హ్యావ్ టు గివ్ ద రిప్లై. మనం ఆన్సర్ ఇవ్వాలి, రిప్లై చెప్పాలి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రిప్లైస్ ఇవ్వచ్చు, అంటే ఎస్ ఆన్సరు లేదా నో ఆన్సర్ అనమాట. ఒకవేళ ఎస్ ఆన్సర్ చెప్పాలనుకోండి, డిడ్ యూ హ్యావ్ టు గో, మీరు వెళ్ళవలసి వచ్చిందా, అప్పుడు ఆన్సర్ ఎస్ ఐ హ్యాడ్ టు గో, ఐ హ్యాడ్ టు గో, నేను వెళ్ళవలసి వచ్చింది. ఒకవేళ నో అనుకోండి, నో ఐ డిడెంట్ హ్యావ్ టు గో, నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఓకే, ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి హ్యాడ్ టు అనేది హ్యావ్ టుగా చేంజ్ అయింది. ఓకే, అబ్జర్వ్ చేశారు కదా. సో నో ఐ డిడెంట్ హ్యావ్ టు గో. చూడండి, డిడ్ యూ హ్యావ్ టు గో, మీరు వెళ్ళవలసి వచ్చిందా, ఎస్ ఐ హ్యాడ్ టు గో, నేను వెళ్ళవలసి వచ్చింది. నో ఐ డిడెంట్ హ్యావ్ టు గో, నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్, అంటే మీరు వెళ్ళవలసి వచ్చిందా అని అడుగుతున్నట్టు. బట్ సమ్టైమ్స్ నెగిటివ్గా అడుగుతాము, అంటే మీరు వెళ్ళాల్సిన అవసరం రాలేదా అని క్వశ్చన్ అడగాలి. అంటే దీనికి ఆపోజిట్ క్వశ్చన్ కావాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం రాలేదా అంటే డిడ్ ప్లేస్లో డిడ్ నాట్ యూజ్ చేయండి. డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ అవుతుంది. సో డిడెంట్ రిమైనింగ్ సేమ్. డిడెంట్ యూ హ్యావ్ టు గో, డిడెంట్ యూ హ్యావ్ టు గో, మీరు వెళ్ళాల్సిన అవసరం రాలేదా. సో దిస్ ఈజ్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో క్వశ్చన్. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ అంటే మీరు వెళ్ళవలసి వచ్చిందా అని అడుగుతున్నాము, ఇక్కడ మీరు వెళ్ళాల్సిన అవసరం రాలేదా అని క్వశ్చన్ అడుగుతున్నాం. దిస్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ నెగటివ్ క్వశ్చన్. ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫామ్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఉన్న స్టూడెంట్తో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. తను ఏ విధంగా అయితే పైకి ఓరల్గా చెబుతూ ప్రాక్టీస్ చేస్తుందో మీరు కూడా ఆ విధంగా చెబుతూ ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ఓరల్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చెప్పండి, మీరు వెళ్ళవలసి వచ్చిందా. Did you have to go? ఓకే, డిడ్ యూ హ్యావ్ టు గో. సే వన్స్ అగైన్. Did you have to go? ఓకే, మేము వెళ్ళవలసి వచ్చిందా. Did we have to go? ఓకే, డిడ్ వీ హ్యావ్ టు గో. సే వన్స్ అగైన్. Did we have to go? ఓకే, వారు వెళ్ళవలసి వచ్చిందా. Did they have to go? అతను వెళ్ళవలసి వచ్చిందా. Did he have to go? ఓకే, ఆమె వెళ్ళవలసి వచ్చిందా. Did she have to go? అది వెళ్ళవలసి వచ్చిందా. Did it have to go? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా పైకి చెబుతూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మళ్ళీ చెప్పండి, మీరు వెళ్ళవలసి వచ్చిందా. Did you have to go? నేను వెళ్ళవలసి వచ్చింది. Yes, I had to go. నేను వెళ్ళాల్సిన అవసరం రాలేదు. No, I didn't have to go. మీరు వెళ్ళాల్సిన అవసరం రాలేదా. Didn't you have to go? ఓకే, అర్థమైంది కదా. చూడండి, డిడ్ యూ హ్యావ్ టు గో, ఎస్ ఐ హ్యాడ్ టు గో, నో ఐ డిడెంట్ హ్యావ్ టు గో, డిడెంట్ యూ హ్యావ్ టు గో. ఓకే, సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయిస్తాను. తను చెబుతున్నట్టుగా మీరు కూడా పైకి ఓరల్గా చెప్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్, మీరు పెనాల్టీ పే చేయవలసి వచ్చిందా. Did you have to pay the penalty? నేను పెనాల్టీ పే చేయవలసి వచ్చింది. Yes, I had to pay the penalty. నేను పెనాల్టీ పే చేయాల్సిన అవసరం రాలేదు. No, I didn't have to pay the penalty. ఓకే, మీరు పెనాల్టీ పే చేయాల్సిన అవసరం రాలేదా. Didn't you have to pay the penalty? ఓకే, అతను బస్ కోసం వెయిట్ చేయవలసి వచ్చిందా. Did he have to wait for the bus? ఓకే, అతను బస్ కోసం వెయిట్ చేయవలసి వచ్చింది. Yes, he had to wait for the bus. అతను బస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు. No, he didn't have to wait for the bus. అతను బస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదా. Didn't he have to wait for the bus? వెరీ గుడ్. వారు ఆ హౌస్ ఖాళీ చేయవలసి వచ్చిందా. Did they have to vacate that house? ఓకే, వారు ఆ ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది. Yes, they had to vacate that house. వారు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం రాలేదు. No, they didn't have to vacate that house. ఓకే, వారు ఆ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం రాలేదా. Didn't they have to vacate that house? ఓకే, ఆమె అతన్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందా. Did she have to marry him? ఓకే, ఆమె అతన్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. Yes, she had to marry him. ఆమె అతన్ని మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. No, she didn't have to marry him. ఓకే, ఆమె అతన్ని మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదా. Didn't she have to marry him? ఓకే, మీరు మీ డెసిషన్ మార్చుకోవాల్సి వచ్చిందా.
Did you have to change your decision? నేను నా డెసిషన్ మార్చుకోవాల్సి వచ్చింది. Yes, I had to change my decision. నేను నా డెసిషన్ మార్చుకోవాల్సిన అవసరం రాలేదు. No, I didn't have to change my decision. ఓకే, మీరు మీ డెసిషన్ మార్చుకోవాల్సిన అవసరం రాలేదా? Didn't you have to change your decision? ఓకే, వారు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వచ్చిందా? Did they have to face any problem? ఓకే, వారు ఒక ప్రాబ్లం ఫేస్ చేయవలసి వచ్చింది. Yes, they had to face a problem. వారు ఏ ప్రాబ్లము ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదు. No, they didn't have to face any problem. వారు ఏ ప్రాబ్లము ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదా? Didn't they have to face any problem? ఓకే, ఆమె తన స్టడీస్ డిస్కంటిన్యూ చేయవలసి వచ్చిందా? Did she have to discontinue her studies? ఓకే, ఆమె తన స్టడీస్ డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది. Yes, she had to discontinue her studies. ఆమె తన స్టడీస్ డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం రాలేదు. No, she didn't have to discontinue her studies. ఆమె తన స్టడీస్ డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం రాలేదా? Didn't she have to discontinue her studies? ఓకే, డిడ్ంట్ షీ హ్యావ్ టు డిస్కంటిన్యూ హెర్ స్టడీస్. ఇవన్నీ కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే మనం ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన ఆన్సర్ ఎస్ అని కానీ లేకపోతే నో అని కానీ వస్తూ ఉంటుంది. ఇవి కాకుండా WH క్వశ్చన్స్ అని ఉంటాయి. అందుకే అంటే వాట్, వేర్, వెన్, వై, హౌ మెనీ, హౌ మచ్, అంటే ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎన్ని, ఎంత, వీటిని క్వశ్చన్స్ అడగాలంటే చాలా సింపుల్. ఇక్కడ ఈ డిడ్కి ముందు ఆ కరస్పాండింగ్ వర్డ్ యూజ్ చేయాలి. అంటే చూడండి, వాట్, వేర్, వెన్, వై, హౌ. ఓకే, సో ఈ విధంగా వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, హౌ ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ డిడ్ యూ హ్యావ్ టు డూ. వాట్ డిడ్ యూ హ్యావ్ టు డూ, వాట్ అంటే ఏమిటి కదా. సో వాట్ డిడ్ యూ హ్యావ్ టు డూ అంటే మీరు ఏమి చేయవలసి వచ్చింది. ఓకే, వాట్ డిడ్ యూ హ్యావ్ టు డూ, మీరు ఏమి చేయవలసి వచ్చింది. ఇది చూడండి, హౌ తీసుకోండి. హౌ అంటే ఎలా కదా. హౌ డిడ్ యూ హ్యావ్ టు స్పీక్. హౌ డిడ్ యూ హ్యావ్ టు స్పీక్ అంటే మీరు ఎలా మాట్లాడవలసి వచ్చింది. సో ఈ విధంగా మీరు వాట్, వేర్, వెన్, వై, హౌ మచ్, హౌ మెనీ, విచ్, హూజ్ అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో వీటిని యూజ్ చేసి కొన్ని ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. సో మళ్ళీ ఇక్కడ స్టూడెంట్తో నేను ప్రాక్టీస్ చేస్తాను. తను చెప్తున్నట్టుగా మీరు కూడా చెబుతూ పైకి చెప్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఓకే, ఆర్ యు రెడీ? మీరు ఏం చేయవలసి వచ్చింది? What did you have to do? ఓకే, ఇక్కడ ఏమిటి అంటే వాట్ కదా. సో వాట్ డిడ్ యూ హ్యావ్ టు డూ, వాట్ డిడ్ యూ హ్యావ్ టు డూ. ఓకే, సో సే వన్స్ అగైన్, మీరు ఏం చేయవలసి వచ్చింది? What did you have to do? వన్స్ అగైన్. What did you have to do? అగైన్. What did you have to do? ఓకే, నేను అగైన్ అంటూ మళ్ళీ చెప్పేస్తాను. మీరు కూడా అన్నిసార్లు రిపీట్ చేస్తూ చెప్పండి. బికాజ్ రిపిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎన్ని ఎక్కువసార్లు రిపీట్ చేస్తే మనకు అంత బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఆ పర్పస్ కోసం మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కోసం ఈ విధంగా అడిగిస్తున్నాను. సో నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విధంగా చెప్పండి మీరు కూడా. ఓకే, సో మళ్ళీ చెప్పండి, మీరు ఏం చేయవలసి వచ్చింది? What did you have to do? ఓకే, అతను ఎంత పే చేయవలసి వచ్చింది? How much did he have to pay? వెరీ గుడ్. హౌ మచ్ డిడ్. హౌ అంటే ఎలా, హౌ మచ్ అంటే ఎంత. సో హౌ మచ్ డిడ్ హీ, అతను అంటే హీ కాబట్టి హౌ మచ్ డిడ్ హీ హ్యావ్ టు పే, అతను ఎంత పే చేయవలసి వచ్చింది. ఓకే, సో చెప్పండి మళ్ళీ, అతను ఎంత పే చేయవలసి వచ్చింది? How much did he have to pay? వెరీ గుడ్. వన్స్ అగైన్. How much did he have to pay? ఓకే, ఆమె తన స్టడీస్ ఎందుకు డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది? Why did she have to discontinue her studies? వన్స్ అగైన్. Why did she have to discontinue her studies? వెరీ గుడ్. వన్స్ అగైన్. Why did she have to discontinue her studies? ఓకే, వారు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? Where did they have to go? వెరీ గుడ్. వన్స్ అగైన్. Where did they have to go? వన్స్ అగైన్. Where did they have to go? ఓకే, మీరు ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది? Why did you have to speak like that? వెరీ గుడ్. వై డిడ్ యూ హ్యావ్ టు స్పీక్ లైక్ దట్. సే వన్స్ అగైన్. Why did you have to speak like that? వన్స్ అగైన్.
Why did you have to speak like that? ఓకే, మీరు అతనికి ఎన్నిసార్లు చెప్పవలసి వచ్చింది? How many times did you have to tell him? How many times did you have to tell him? Say once again. How many times did you have to tell him? Once again. How many times did you have to tell him? Once again. How many times did you have to tell him? ఓకే, అతను ఏ మొబైల్ కొనవలసి వచ్చింది? Which mobile did he have to buy? Which mobile did he have to buy? Say once again. Which mobile did he have to buy? Again. Which mobile did he have to buy? ఓకే, వారు ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయవలసి వచ్చింది? In how many days did they have to complete that work? ఓకే, in how many days did they have to complete that work? Say once again. In how many days did they have to complete that work? Once again. In how many days did they have to complete that work? వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. బికాజ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. The more you do practice, the more you will be able to speak English confidently and fluently. సో మీకు ఇక్కడ ప్రాక్టీస్ కోసం ఎక్సర్సైజ్ అని 10 క్వశ్చన్స్ ఇచ్చాను తెలుగులో. యూ జస్ట్ ట్రై టు ట్రాన్స్లేట్ దెమ్ ఇన్ టు ఇంగ్లీష్ బై యూజింగ్ హ్యాడ్ టు. అలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా ఇమీడియట్లీ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై. లేదా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు ఎటువంటి డౌట్ అడిగినా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ వీటికి సంబంధించి ఎటువంటి డౌట్ అడిగినా ఇమీడియట్గా నేను రిప్లై ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ నేర్చుకుని ప్రాక్టీస్ చేద్దాము. అంటిల్ దెన్ బై. అండ్ ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే కెన్ ఆల్సో లెర్న్. And if you are watching our channel for the first time, please subscribe to our channel. So thank you so much for watching this video.